రియల్ కుదేల్ డోలాయమానంలో స్థిరాస్తి కొనుగోలుదారులు. ఎక్కడ చెరువుందో ఏది నాలానో తేల్చుకోలేని సందిగ్ధం. ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల కొనుగోలుకు కస్టమర్లు నిరాసక్తత. దీంతో సగానికి పైగా పడిపోయిన రియల్ ఎస్టేట్లు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో తగ్గిన భారీ ఆదాయం. గృహ రుణాలకు బ్యాంకర్లు వెనుకంజ. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందనంగా ఉంది గ్రేటర్ రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఇప్పటికే వరుస ఎన్నికలతో అంతంత మాత్రంగా సాగుతున్న స్థిరాస్తి లావాదేవీల్లో తాజాగా హైడ్రా, బుల్డోజర్ దెబ్బ పడింది. అక్రమ నిర్మాణాలే కాదు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ వంటి ప్రభుత్వ విభాగాల నుండి అనుమతులు తీసుకొని నిర్మించిన భవనాలను సైతం హైడ్రా కూల్చివేయడంతో కొనుగోలుదారుల్లో భయం నెలకొంది. ఎక్కడ చెరువుందో ఏది నాలానో తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోతున్నారు. దీంతో గ్రేటర్లో రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయి. సగానికి పైగా పడిపోయిన ఆదాయం. సాధారణ గ్రేటర్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా ఉంటుంది. కానీ గత 2 నెలల్లో ఈ 2 జిల్లాల్లో ఆదాయం సగానికి పైగా తగ్గిపోతుంది. రంగారెడ్డిలో ఆగస్టులో 19,929 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా 326.16 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈ నెలకు వచ్చేసరికి 9,654 డాక్యుమెంట్లు, 151.19 కోట్ల రాబడి పడిపోయింది. అలాగే మేడ్చల్లో గత నెలలో 11,659 డాక్యుమెంట్లను కాగా 227.19 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్లో 5,587 డాక్యుమెంట్లు, 81.09 కోట్లకు తగ్గింది. సాధారణంగా ఉప్పల్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, శామీర్పేట్, ఘట్కేశ్వర్, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిత్యం కిటకిటలాడుతుంటాయి. అయితే గత 2 నెలలుగా ప్రాపర్టీ కొనుగోలు లేక ఆఫీసులన్నీ వెలవెలబోతున్నాయి. ఉదాహరణకు ఉప్పల్ ఎస్ఆర్ఓలో గత నెలలో 1,682 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా 31.30 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ ఈ నెలకు వచ్చేసరికి కేవలం 806 డాక్యుమెంట్లకు గాను 11.32 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే కూకట్పల్లిలో గత నెలలో 835 డాక్యుమెంట్లకు గాను 21.15 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్లో కేవలం 398 డాక్యుమెంట్లు, 8.16 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. శేర్లింగంపల్లిలో ఆగస్టులో 1,024 డాక్యుమెంట్లకు గాను 35.86 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో కేవలం 461 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ఆదాయం 17.48 కోట్లు పడిపోయింది. గతంలో లేక్ వ్యూ ప్రాజెక్టులు అంటే డెవలపర్లు చాలా గొప్పగా చెప్పుకునేవారు. మా ప్రాజెక్టులో బాల్కనీ నుంచి చూస్తే చెరువు, పచ్చని చెట్లు కనిపిస్తుంటాయని ప్రచారం చేసేవాళ్ళు. కొనుగోలుదారులు కూడా ఈ తరహా ప్రాజెక్టులకు ఎగబడిపోయేవారు. కానీ హైడ్రా రంగంలో దిగాక లేక్ వ్యూ అంటేనే డెవలపర్లే కాదు, కస్టమర్లు కూడా హఠలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వంటివి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లు విక్రయాలు లేక తలలు పట్టుకుంటున్నారు. పటాన్చెరులో లేక్కు సమీపంలో నిర్మించిన ఓ భారీ అపార్ట్మెంట్లో ధరలు తగ్గించిన కొనుగోళ్లు జరగడం లేదని ఓ యజమాని వాపోయారు. పిల్ల పెళ్లికి ఉపయోగపడుతుందనే స్థలం కొనుగోలు చేస్తే ఇప్పుడు అది అమ్ముడుపోవడం లేదని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనకడుగు వేస్తున్నారు. తీరా కస్టమర్లకు రుణం మంజూరు చేశాక హైడ్రా అధికారులు సంబంధిత ప్రాజెక్టును కూలదోస్తే కస్టమర్ నెలల వారీగా వాయిదా చెల్లింపులో తిరకాసు పెడితే బ్యాంకులు ఆర్థికంగా కుదేలవుతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటికే బ్యాంకులకు అంతర్గతంగా మౌలిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అకాల వర్షాలు, హైడ్రా చర్యల నేపథ్యంలో కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు మార్కెట్లో నగదు లభ్యత తక్కువగా ఉంది. దీంతో గత 2-3 నెలలుగా గృహాల విక్రయాలు తక్కువగా ఉన్నాయి. దసరా, దీపావళి నాటికి మార్కెట్ పుంజుకుంటుందని ఆశిస్తున్నామని డాక్టర్ కిరణ్, సీఈఓ సుజరిండియా తెలిపారు.